నల్గొండ జిల్లా దామచర్ల మండలంలో 22 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడంతో సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు జిల్లాలో ప్రత్యేక నిఘా పెట్టారు. నేరేడుచర్ల మండలంలోని ముగ్గురు డీలర్ల పాత్ర ఉందని తేలడంతో నేరేడుచర్ల మండలం చుట్టూ రేషన్ బియ్యం ఉచ్చు బిగుస్తుంది. మండలంలోని మేడారం డీలర్ కర్ణెం పాండయ్యపై ఇప్పటికే కేసు నమోదు చేయగా మండలంలోని మేడారం డీలర్ కర్ణెం పాండయ్యపై ఇప్పటికే కేసు నమోదు చేయగా బక్కయ్యగూడెం పెంచికల్ దిన్న డీలర్లు కోన సత్యం, మిట్టా రాజేశ్వరి, నరేష్లను అదుపులోకి తీసుకుని దామచర్ల పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. హుజూర్ నగర్ గోదాం నుంచి నేరుగా వాడనపల్లి చెక్పోస్టు దాటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం విక్రయించేందుకు 22 టన్నులతో బయలుదేరిన లారీ దామచర్ల మండలం వాడపల్లె పోలీసులకు చిక్కింది. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణెం పాండయ్య పాత్ర బయటపడడంతో ఆయనను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం మరో 2 డీలర్ల పాత్ర ఉందని తేలడంతో విచారణ చేపట్టారు. నిన్న మధ్యాహ్నం అందాజా 11 గంటల టైంలో వాడపల్లి ఎస్ఐ రవికుమార్కి ఈ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు అంటే ఈ అద్దంకి వైపు ఒక పీడిఎస్ రైస్ లోడ్ తోటి లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడ్ క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు. దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ లారీని వాడపల్లి ఎస్ఐ అండ్ టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సహాయంతో దాన్ని ఆపి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 22 టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది. ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా హుజూర్ నగర్లో ఎమ్మెల్యేస్ పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో ఒక ముగ్గురు డీలర్లు హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడుచర్ల, మేడారం ఆ ఏరియాకి చెందినటువంటి ఒక ముగ్గురు డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సహాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి అతని పేరు వెంకటేశ్వరరావు, అతను టోటల్గా దీని వెనక ఈ పీడిఎస్ రైస్ దందా అయిన వెనక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది. అతను లారీకి ఎస్కాట్గా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేసినాం. దీంట్లో ఈరోజు ఒక డ్రైవర్ని, ముగ్గురు డీలర్లని, ఆర్ఐని ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టుకు పంపుతున్నాం. తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద చేస్తాం. దీంట్లో ఈ పిడుగురాళ్లకు చెందినటువంటి ముక్కంటి, తర్వాత అతనికి అసిస్టెంట్గా ఉండి ఇక్కడి నుంచి లారీలు పంపడానికి హెల్ప్ చేసేటటువంటి లింగయ్య అనే వీళ్ళిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పేర్లు ఒకటి పాండయ్య, సత్యనారాయణ, చంద్రశేఖర్, ముగ్గురు కూడా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియాకి చెందిన వాళ్ళు.